నిర్దిష్ట ప్రణాళిక అంటూ లేకపోవడం వల్లే కాంగ్రెస్ జలయజ్ఞం వృధాగా మారిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. వైఎస్కు గుత్తేదారులపై ఉన్న ప్రేమ రైతులపై లేదని బాబు ఆక్షేపించారు. పాదయాత్రలో భాగంగా కృష్ణా జిల్లా నల్లకుంట వద్ద నిర్వహించిన శిబిరంలో రైతులు బాబుతో తమ గోడు వెళ్లబోసుకున్నారు. అంతకుముందు సినీ నటుడు నందమూరి కళ్యాణ్ రామ్ చంద్రబాబును కలిసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఏదైతే ఇంతవరకు పోలవరం పక్కనది వేశాం, కాలువలు గారు ప్రాజెక్టు ఇచ్చాడు, 10,000 కోట్లు ఖర్చు పెట్టారు. 10,000 కోట్లు ఖర్చు పెట్టి ఎవరికి లాభం చేశారంటే కాంట్రాక్టులు లాభం చేశారు, తిన్నారు, రైతులకు నష్టం చేశారు. డబ్బుల మీద ఉండే ధ్యాస వీళ్ళకు పనుల మీద ఎక్కడ ఉండే పరిస్థితి లేదు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఉద్దేశం అంతా కాంట్రాక్టులు పడలేదు. ఎంతైనా పర్వాలేదు, రాష్ట్రమైనా పర్వాలేదు, నేను కాంట్రాక్టులు ఇవ్వాలి, వాళ్ళకి 3 రోజులు అడ్వాన్స్ ఇవ్వాలి, వాళ్ళ డబ్బులు తీసుకోవాలి, తిరిగి నాకు డబ్బులు ఇవ్వాలి. ఇది ఒక సైకిల్ కింద తయారైంది. పనిలో ఎక్కడ ధ్యాస లేదు. అదే మాదిరిగా నీళ్లు కూడా డైవర్షన్ చాలా దారుణంగా చేశారు.